హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమృతం. ఇవాల్టి వీడియోలో మనం ఫాస్ట్గా పెరుగు పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: పెరుగు 200 ml, టమాటాలు 2, వంకాయలు 2, ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 2, అల్లం చిన్న ముక్క, సాల్ట్ తగినంత. ఆ తర్వాత తాలింపు కోసం కొద్దిగా మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ. మొదటగా మనం ఒక పాన్ పెట్టుకుని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. ఆ తర్వాత అందులో మనం తిరగమూత సామాన్లు వేసుకుని కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత అందులో మనం కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత కచ్చాపచ్చాగా చేసుకున్న అల్లం పచ్చిమిర్చి కూడా వేసుకుని చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. దీనిని మనం మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు బాగా ఉడికిన తర్వాత అందులో మనం చిన్నగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకుని 80% ఉడికే వరకు మగ్గించుకోవాలి. దీనిలో మనం చిన్నగా కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కలు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న తర్వాత మనం వీటిని మూత పెట్టుకుని బాగా ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలకి ఇలా ఉడుకుతుందండి. ఇప్పుడు మనం దీన్ని కొద్దిగా స్మాష్ చేసుకోవాలి. ఆ తరువాత కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర వేసి స్టవ్ ఆపేసుకుని చల్లార్చుకోవాలి. ఇలా చల్లారిన తరువాత దీనిని తీసుకుని మనం కర్డ్లో కలుపుకోవాలి. అంతేనండి, మన యమ్మీగా ఉండేటువంటి పెరుగు పచ్చడి రెడీ అండి. మీరు కూడా తప్పక ట్రై చేసి చూడండి. ఇలాంటి మరికొన్ని కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అమృతం.